హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమ్‌కి వచ్చిన ఒక దూరహ సహచరితులు ప్రొనౌన్సియేషన్ గనుక కాస్త తప్పుంటే క్షమించండి. మీనింగ్ వచ్చేసి అండర్ మిస్టీరియస్ సర్కమ్‌స్టాన్స్ అంట. టైటిల్‌కి తగ్గట్టే సినిమా ఉంది. సినిమా అయితే నాకు చాలా నచ్చిందన్నమాట. యాక్చువల్‌గా మూవీ వచ్చి చాలా స్లో పేస్‌లో ఎళ్తది. సో, కొంచెం ఓపిక, సహనం అండ్ మలయాళం డ్రామాస్ గనుక మీకు నచ్చితే ఈ మూవీ చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా ప్లాట్ విషయానికొస్తే మన హీరో వచ్చేసి ఒక మెడికల్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ బ్రదర్‌కి కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి హెల్త్‌లో. సో, వాళ్ళ బ్రదర్ బెడ్ రిడెన్. మన హీరోనే మొత్తం చూసుకుంటూ ఉండాలి. ఒకరోజు సడెన్‌గా ఒక నక్సల్ మన హీరో ఇంటికొస్తాడు. దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ నుంచి మన హీరో ఎలా బయటపడ్డాడు? దాని తర్వాత ఇంకెన్ని ప్రాబ్లమ్స్‌ని నెత్తికేసుకున్నాడు? అక్కడి నుంచి ఏం జరిగింది? అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మాట. మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఎళ్తది. మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ హీరో యాక్టింగ్ అయితే పీక్ మాట. కొన్ని సీన్స్‌లో చేస్తాడు భయ్య యాక్టింగ్. హట్ కమల్ హాసన్ అంటాం గదా! ఆ టైప్‌లో ఉంటది. అబ్బబ్బబ్బా! చాలా చేసాడనమాట. నేను ఫ్యాన్ అయిపోయా ఆ హీరోకి. ఎక్సలెంట్‌గా యాక్టింగ్ చేసాడు. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ బ్రదర్స్ మధ్య వచ్చే ఆ బ్రోమాన్స్ డ్రామా ఏదైతే ఉందో అదైతే నాకు చాలా నచ్చింది. వర్కౌట్ అయిందన్నమాట. అండ్ క్లైమాక్స్ కాస్త హార్ట్ టచింగ్‌గా ఉంటది. కాస్త బాగా అనిపించినా బావుంది. అండ్ మనకొక చిన్న క్లిఫ్ హ్యాంగర్ పెట్టారు. మేబీ పార్ట్ 2 ఉంది అన్నట్టుగా ఒక క్వెషన్ మార్క్ ఏసారన్నమాట. ఉందో లేదో అని తెలీదు. ఉంటదేమో అన్నట్టుగా పెట్టారు. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఒక మంచి సైకలాజికల్ కామెడీ థ్రిల్లర్ మలయాళం మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ఒక ట్రై ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది మనకి తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా లేదు. ఓన్లీ మలయాళం విత్ ఇంగ్లీష్ సబ్‌లో ఉందిమాట. సో, దాన్ని బట్టి చూడాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోండి. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఎ లాట్ అండి.